ఎల్లో మీడియా అనేటటువంటి మంత్రదండంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి వారి మీద ఒక కుట్ర, వారిని లేకుండా చేస్తాననేటటువంటి కుట్ర నిజంగా జరుగుతున్నట్టుగా ఈ రాష్ట్రంలో మనం కనుక్కోవాలి. ఖచ్చితంగా చాలా అనుమానం ఉంది. ఎందుకంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద, వారి గురించి ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ అయ్యన్న పాత్రుడు గారు, ఈ రేణుకా చౌదరి గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు అయితే రీసెంట్గా కూడా చంద్రబాబు నాయుడు భూస్థాపితం చేస్తానంటాడు. రేణుకా చౌదరి గారు పుట్టకపోతే బాగుండు, పుట్టినప్పుడే చంపేస్తే బాగుండేది అంటది. అయ్యన్న పాత్రుడు గారు చనిపోలేదు, ఓడిపోయాడే అంటాడు. అంటే నిజంగా పల్నాడు ఘటన ఒక కుట్రపూరితమైందని ఈ వ్యాఖ్యల ద్వారా మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. రాప్తాడు పర్యటనకు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ మీదకి జనాలు వచ్చి హెలికాప్టర్ డ్యామేజ్ అయింది. ఒంగోలు వైవి సుబ్బారెడ్డి గారి మాతృమూర్తి గారి కార్యక్రమానికి వారు వచ్చినప్పుడు హెలికాప్టర్ దాదాపు గంట సేపు లేట్ అయింది, జనాల పైన చుట్టుముట్టేసి. ఈరోజు ఏదైతే మీరు సింగయ్య మృతి పట్ల ఒక రాతలు రాసి మీరు రాజకీయానికి ఉపయోగించుకుంటున్నారో, ఆ ఘటనలో ఒక వ్యక్తి అయితే ఏకంగా బానెట్ మీదకి ఎక్కాడు. అవును. ఒకరేమో కత్తితోటి భుజం మీద దాడి చేసినటువంటి ఘటన గతంలో మనం చూసాం. ఇంకొకడు రాయితో కొట్టినటువంటి ఘటన చూసాం. మొన్న పొదిల్లో ఒక 50 మందిని పోలీసు వారే సెక్యూరిటీగా పెట్టి రాళ్ల దాడి చేయించినటువంటి ఘటనని మనం చూసాం. ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి అంతమే వీరి పంతం. జగన్మోహన్ రెడ్డి గారిని లేకుండా చేయాలనేటటువంటి తప్పుడు ఉద్దేశంతో సెక్యూరిటీ పట్ల నేను అడుగుతున్నా, అయ్యా నువ్వు పల్నాడులో హోంమంత్రి గారిని కూడా అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, పల్నాడులో నువ్వు బార్కెడ్లు పెట్టావు, చెక్ పోస్టులు పెట్టావు, ఎంతమంది పోలీసులను పెట్టావు? నువ్వు 100 మందికే పర్మిషన్ ఇచ్చావు. 100 మందికి పర్మిషన్ ఇచ్చినప్పుడు 100 మందే పోయేలాగా చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? నీది కాదా? మరి వచ్చినటువంటి వ్యక్తులు కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితిలో మీరున్నప్పుడు ఆ చెక్ పోస్టుల దగ్గర పెట్టినటువంటి పోలీసు వారినే జగన్ గారి సెక్యూరిటీగా పెట్టొచ్చు కదా. 100 మందిని చెక్ పోస్టుల దగ్గర పెట్టారు. జగన్ గారి సెక్యూరిటీ దగ్గర మంది పోలీసుల్ని పెట్టామని చెప్పారు కదా, హోంమంత్రి చెప్పారు, జిల్లా ఎస్పీ చెప్పారు. పెట్టావు కదా. ఆ పెట్టినటువంటి ఒక్క పోలీస్ అన్న ఆ వాహనం దగ్గర, జగన్ సార్ దగ్గర కనపడుతున్నారా? హెలిప్యాడ్ దగ్గర కనపడుతున్నారా? వెహికల్ దగ్గర కనపడుతున్నారా? ఉన్నారా? 100 మందిని నువ్వు చెక్ పోస్ట్ పెట్టుకొని ఏం పీకారు? ఒక్కడిని ఆపేవా? 100 మంది అన్నావు, 60,000 అని చెప్పేసి మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. 60,000 మందిని నువ్వు కంట్రోల్ చేయగలుగుతావా? నీ సెక్యూరిటీ ఎంత డొల్లతనంతో కూడింది? నేను సూటిగా అడుగుతున్నా, ఈ భారతదేశంలోనే అత్యంత జనాదరణ కలిగినటువంటి క్రౌడ్ పుల్లర్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది సత్యం. దేశంలో ఎవరిని అడిగినా కానీ చెప్తారు. చంద్రబాబు మొన్నే గుంటూరుకు వెళ్ళాడు ఒక పర్యటనకి. ఈగలు తోలుకుంటున్నారు పోలీసులు తప్ప, పత్రికా విలేకరులు, పోలీసులు తప్ప మనుషులు లేరు అక్కడ. ఏళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ప్రజలు రాలేదా? అన్ని సీట్లు ఇచ్చారు. డ్రగ్స్ మీద పోరాటం అని పెట్టాడు ఆ కార్యక్రమం. అక్కడ చూస్తే జనాలు ఇతని మీద పోరాటం చేస్తున్నట్టుగా కనపడింది. సో జనాలు లేక విలవిల్లాడుతున్నటువంటి సభలు ఒకవైపు, వారి వైపున జన సందోహంతో ఉరకలేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపున, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపున. ఈ దానిలోనే సెక్యూరిటీని తగ్గించి, జెడ్+ సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడిగా, 40% ఓటింగ్ కలిగినటువంటి ప్రతిపక్ష నేతగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఈ రాష్ట్రంలో ఏకైక ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీకి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్+ సెక్యూరిటీ ఉంది. నువ్వు ఏ కారణం చేత జెడ్+ సెక్యూరిటీ అవసరం లేదని చెప్పావు. ఇక్కడే నీ నీతిమాలిన రాజకీయం అర్థం కావట్లేదా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ తగ్గించింది. ఈ జనాల మధ్యలో నుంచి ఏదో ఒక దాడి చేయాలి, ఆ దాడిని జనాల మీదకి నెట్టివేయాలి. ఆ నెట్టివేయడానికి ఒక కథ నల్లడానికే ఒక రహదారి వేసుకుంటున్నట్టుగా ఈ సంఘటనలన్నీ కూడా జరుగుతున్నవన్నీ కూడా అనిపిస్తున్నాయి. ఇవాళ సింగయ్య గారి మృతికి సంబంధించినటువంటి వీడియో గురించి మీరు మాట్లాడారు. ఆ వీడియో గురించి కూడా ఒక మాట చెప్తా. నేను చూశాను సార్ ఆ వీడియోని. వీడియో వచ్చినటువంటి రోజే మధ్యాహ్నానికి ప్రెస్ మీటు, సాయంత్రానికి కేసు కట్టారు. సోషల్ మీడియాలో తీసుకున్నటువంటి వీడియో నిజమైందా అబద్ధమైందా దాన్ని ఏం పరీక్షించకుండా, పర్యవేక్షణ చేయకుండా ఏ విధంగా కేసు కడతా? ఒకటి. ఆ రెండవది,
అంతమంది జనాల మధ్యలో బానెట్ మీద ఒకడు, పక్కన ఒకడు, ముందొకడు, ఇంతమంది ఉంటే వీళ్ళ మధ్యలో నుంచి నీకు ఆ వీడియో కింద నుంచి ఎవడు షూట్ చేశాడు? డ్రోన్లో ఆ వీడియో షాట్ దొరికే అవకాశం ఉందా? ఒకసారి గమనించండి. రెండవది, జనాల కాళ్ళ మధ్యలో నుంచి ఎలా వచ్చింది ఆ వీడియో? జనాలు ఆ వీడియో తీస్తున్నప్పుడు ఎక్కడ జనాలు కనపడట్లేదు. అంటే ఏంటి? ఇది కల్పితం అనేటటువంటి అనుమానం స్పష్టంగా కనపడుతుంది. అది మీరు ఒకసారి కానీ గమనిస్తే ఆ వీడియోని, అది న్యాచురల్ గా కనపడట్లా. ఎవరైనా మనిషి కింద పెడితే అక్కడే పెడతారు, మళ్ళీ పైకి ఎందుకు తీసుకుంటారండి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తులని చూపించడానికి పైకి తీసుకున్నారు. కరెక్ట్, ఎస్, ఎగ్జాక్ట్ గా ఆ విజువల్ గాని ఒక్కసారి మీరు గమనిస్తే, ఎవరికైనా ఒక కారు కింద ఒక మనిషి పడ్డాడు అంటే ఆ మనిషి మీదకే ఫోకస్ పెట్టేసి ఇమీడియట్ గా వెళ్ళేసి పోలీసులకి చెప్పి ఆ మనిషిని పక్కకు తీసుకుంటాడు. ఒకవేళ అదే కానీ జరుగున్నట్లయితే పోలీసులకు అప్పుడే సమాచారం అందేది. జగన్ సార్ కారు వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తిని హాస్పిటల్కి పంపించేవారు. సో అప్పటికప్పుడు జగన్ సార్ వెహికల్ కింద పడ్డట్టుగా వచ్చేసేది. జగన్ సార్ వెహికల్ వెళ్ళిపోయిన తర్వాత జనాలు చూడలేదు. జగన్ సార్ వెహికల్కి సంబంధం లేదని ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెడతారు. వెహికల్ నంబర్ ఇంకొక కొత్త నంబర్ని, సఫారీ వెహికల్ని తీసుకొచ్చేసి పోలీస్ స్టేషన్లో పెడతారు. వాళ్ళ డ్రైవర్ని అరెస్ట్ చేస్తారు. వారికి మళ్ళీ 41A నోటీస్ ఇచ్చి పంపించేస్తారు. మళ్ళీ సడన్గా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారో లేకపోతే ఇంకొకరో ఎవరో ఫోన్ చేసి ఎస్పీ గారికి చివాట్లు పెట్టినట్లు ఉన్నారు. వెంటనే 4 మడత పెట్టేసి మళ్ళీ కొత్త నాటకానికి తెరలేపారు. దీని మీద అనేక అనుమానాలు ఉన్నాయి. మేమేమంటున్నామంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వర్యుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి నెల్లూరు పర్యటనలో పర్మిషన్ ఎందుకు ఇవ్వరు? నేను అడుగుతున్నాను. మా నాయకుడు అరెస్ట్ చేశారు మీరు అక్రమంగా. మా నాయకుడిని అరెస్ట్ చేసినప్పుడు పలకరించాల్సినటువంటి బాధ్యత మాది, మా అధ్యక్షుడు వర్యుది. ఒక మాజీ మంత్రి గారిని అరెస్ట్ చేసి మీరు జైల్లో పెడితే పరామర్శకు కూడా పోకూడదా? నువ్వేమో తాడేపల్లి నుంచి గుంటూరుకి హెలికాప్టర్లో తిరుగుతావా? జగన్మోహన్ రెడ్డి గారికి నెల్లూరు వరకు వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వవా? నీ జాగీరా? నీ సొత్తా? నీ ఇష్టమా? ఈ ప్రజాస్వామ్యం నీ కొరకే ఉందా? ప్రజాస్వామ్యం అంటే లెక్కలేదా? లోకేష్ గారి కోసం, చంద్రబాబు నాయుడు కోసం, పవన్ కళ్యాణ్ కోసం ఈ రాష్ట్రాన్ని రాసిచ్చారా ప్రజలు? ఏం చేస్తున్నారు మీరు? ఒక ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రంలో తిరిగేటటువంటి హక్కు కలిగి ఉంటాడు. మీరెవరు ఆపడానికి? మీరు ఆపినా ఆగదు. నేను అడుగుతున్నా, పల్నాళ్ళు 60,000 మంది వచ్చారు కదా, 100 మందికి పర్మిషన్ ఇచ్చావు కదా, మిగిలినటువంటి 59,900 మంది మీద కూడా కేసులు పెడతావా? దమ్ముందా నీకు? పెట్టగలుగుతావా? పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా యాత్ర సాగుతుంది. జగన్ అన్న అభిమానులుగా, సైనికులుగా వారికి మద్దతుగా ఉంటాం. మా మాజీ మంత్రి గారు శ్రీ కాకాని గోవర్ధన్ గారి అరెస్టుని తీవ్రంగా ఖండిస్తూ ఖచ్చితంగా వారిని పరామర్శించడానికి వెళతాం. భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత మీది. చేత కాకపోతే ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకుంటాం. మేమే భద్రత కల్పించుకుంటాం. ఇవ్వండి మాకు పర్మిషన్, మేమే పెట్టుకుంటాం. మేమందరం ఉన్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పర్యటన విజయవంతం అయ్యేలాగా, వారిని వెళ్ళి పరామర్శించేలాగా మేము తీసుకుంటే చర్యలు. మీకు చేతగాని దద్దమ్మ ప్రభుత్వం అయితే చేతులు ఎత్తేయండి. ఇవాళ బిడ్డలకి ఇచ్చేటటువంటి భోజనంలో బొద్దింకేసినటువంటి వాళ్ళు మీరేం చేస్తారా పరిపాలన? కాబట్టి ఇలాంటి నిరంకుశత్వ పరిపాలనకి ఇది పరాకాష్ఠగా చూడాలి. ఈ రాష్ట్రం ఒక అగ్నిగుండంగా మార్చేసి ఆ చలిలో, ఆ మంటలో వేడి కాసుకుంటున్నటువంటి పరిస్థితి.